కానీ 83 తర్వాత సార్ 83 తర్వాత ఇదే పల్నాడులో ఒక 25 సంవత్సరాలు ఏ పార్టీ లేకుండా ఏకఛత్రాధిపత్యం ఒక రకంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు. దాని తర్వాత మళ్ళీ చెయ్యి మారింది, మళ్ళీ 20 సంవత్సరాలు పట్టింది. అవును. ఎందుకు ఈ కాల పరిమితి సార్? ఇప్పుడు 5 సంవత్సరాలు ఇది ఉండకుండా కేవలం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జిల్లాలో అంత గ్యాప్ ఎందుకు వస్తుంది? అంటే ఇది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఓకే. మొదటి నుంచి కూడా, ఎందుకంటే చాలా విలేజెస్లో కూడా ఏకపక్షంగా దాదాపు 7-8 విలేజెస్లో ఏకపక్షంగా ఎలక్షన్ జరుగుద్ది. ఓకే. మరి అక్కడ మెజారిటీ బాగా వస్తారు అనమాట వాళ్ళకి. రొంపిచెర్ల మండలం కానీ, తర్వాత టౌన్లో కొన్ని వార్డుల్లో కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచిన తర్వాత మరి ఎంతో కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా డాక్టర్కి వ్యతిరేకంగా చేయటం ఒకటి, వారిని 2 సార్లు ఓడించడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే డాక్టర్ గారు మరి అసెంబ్లీని బాగా అభివృద్ధి చేసిన మనిషి. మరి వారు ఓడిపోయిన తర్వాత ఇంకెవరు గెలవలేరేమో అనే ఆలోచన వచ్చింది అందరికీ. 2 సార్లు 2004, 2009, 2014, 2019 ఓడిపోవడం జరిగింది. 2019లో నాకు 15 రోజుల ముందు సీట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి గాలి బాగా వేస్తూ ఉంది. ఆ పరిస్థితిలో 150 సీట్లతో మనం ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి 150 సీట్లు రావడం జరిగింది. అది పూర్తిగా ఏంటంటే మనకి తెలుగుదేశం పార్టీకి ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, కాపులు, మైనార్టీలు వీళ్ళన్ని వర్గాలు కూడా చాలా దూరం అయ్యారు. దూరం అవడానికి కారణం మరి మన వ్యవహారాలు అయి ఉండొచ్చు. మన పార్టీ నాయకులు కానీ వీళ్ళందరినీ దగ్గర తీసుకోలేకపోవటం, రైతు వ్యవస్థ బాగా తగ్గిపోవటం, రైతు కూలీలు కూడా మనకు దూరం అవటం, ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గెలిపిద్దామనే ఆలోచన వచ్చింది ప్రజలకి. ఓకే. ఆయన ఏమైనా ఇంకా బాగా చేయగలడేమో అనే ఆలోచన. బాగా చేసినా చేయకపోయినా ఒక గాలి వీచింది. ఆ గాలిలో మనం ఓడిపోవడం జరిగింది. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ఒక కులం మతం లేకుండా పుట్టిన పార్టీ. 83లో అదేవిధంగా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పార్టీ గెలిచింది. మరి అటువంటి పరిస్థితుల్లో 2024లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటు వేయటం జరిగింది. అది వైసీపీ వాళ్ళు ఊహించాల. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను, వీటి వల్ల నేను గెలుస్తాను, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా నాకు ఓట్లు వేస్తాయని ఆలోచన చేయటం జరిగింది ఆయన. ఎవరైనా ఆలోచన చేస్తారు అట్లానే. మరి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ కానీ, ప్రజావేదిక కానీ, పోలవరం, అమరావతి, ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చేశాం. అయినా కానీ అంత మంచి నాయకుడిని మనం ఓడించడం జరిగింది. అటువంటి నాయకుడినే ఓడించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం పెద్ద కష్టం కాదని నేను చెప్పడం జరిగింది. ఓకే. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, 10 రూపాయలు సంపాదించుకొని సంతోషంగా ఇంట్లో ఉందామని ఆలోచన చేస్తారు, సుఖంగా జీవిద్దామని పని చేస్తాం. రోజుకి 500 రాని, 1000 రూపాయలు రాని, పిల్లల్ని బాగా చదివించుకుందాం, ఇదే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ అనవసరమైన పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా భరించలేరు. ఈ 5 ఏళ్లలో విపరీతమైన పోలీస్ కేసు పెట్టారు. ఒక నర్సరాబాద్ అసెంబ్లీలోనే దాదాపు 10,000 మంది మీద అక్రమంగా పోలీస్ కేసు పెట్టడం, ప్రజలు తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రజలు ఎప్పుడు కోరుకోదు, ఒక డాక్టర్ అయినా కానీ ఆయన పని ఆయన చేసుకొని ప్రశాంతంగా పని చేసుకుందాం అనుకుంటారు, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. అటువంటి డాక్టర్ల మీద కూడా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఇబ్బంది పెట్టడం, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడం. ఇప్పుడు నాకైతే ఆరోగ్యశ్రీ దాదాపు 4-5 కోట్లు రావాలి, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు. నేను పని చేస్తా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద చేస్తా ఉన్నా. ఓకే. ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. మరి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, మరి ఆర్యవైశ్య ప్రముఖులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి గ్రామాల్లో రైతులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో, జనసేనలో ఎవరైతే అండగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వేధించడం జరిగింది. తెలియకుండా కొన్ని ఇళ్లలో గంజాయి కేసు పెడతారు, రేప్ కేసు పెట్టేవాళ్ళు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేవాళ్ళు, ఈ విధంగా ప్రజల్ని వేధించారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల్ని భయపెట్టారు. మీరు కనుక టీడీపీ వాళ్ళతో మాట్లాడినా కానీ, వేరే వాళ్ళతో మాట్లాడితే మీకు
సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తామని చెప్పటం, పింఛన్ లేట్ చేయటం, అమ్మఒడి రానికుండా చేయటం, ఇవన్నీ కూడా సప్రెసివ్ పాలిటిక్స్ చేయటం జరిగింది. దానివల్ల ప్రజల్లో తెలియకుండా నివురుగప్పు నిప్పులాగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మీ సాఫ్ట్నెస్ అయినా వాళ్ళకి మొన్న ఈ మధ్య ఆ టైంలో జరిగిన అటాక్ ఒక రకంగా అది చాలా దారుణం. అది ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటేనే నడి రోడ్లో తుట్లో తప్పించుకున్నారు. అవును, అటాక్ చేశారు. అవును అవును అటాక్ చేసాము మేము, అన్ని విధాలా పోరాటం చేసాం వ్యతిరేకంగా వాళ్ళ మీద. అంటే వైసీపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎలక్షన్ రోజు ఓటింగ్ జరగకుండా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి. మరి టౌన్ మొత్తం కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అరవింద్ బాబు గెలుస్తున్నాడనే ఆలోచనతో కుట్లంగా ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన మేమందరం కూడా సమయం పాటించి, బీజేపీ కూడా మేము పోలింగ్ సరళి బాగుండాలి, పోలింగ్ శాతం బాగుంటే తప్పనిసరిగా ఉమ్మడి కూటమి గెలుస్తారని మాకు ఆలోచన ఉంది. ప్రతి బూత్లో మేము వెళ్ళడం జరిగింది. నర్సాపేటలో 100 బూత్లు ఉన్నాయి. 100 బూత్లు కూడా నేను ప్రతి బూత్కి వెళ్ళడం జరిగింది. ప్రజలు గౌరవంగా బాగా అభిమానంగా ఆదరించారు. దాన్ని తగ్గట్టే ఓట్లు వేయడం జరిగింది. ఒక్క నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనే మాకు 20,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇది ఎప్పుడు 83 తర్వాత ఎప్పుడు ఇంత మెజార్టీ రాలేదు. ఓకే ఓకే. డాక్టర్ 5 సార్లు గెలిచిన తర్వాత మేము గెలవలేదు. అసలు గెలవగలమా లేదా? డాక్టర్ తప్పితే ఇంకెవరు గెలవలేరేమో ఇక్కడ. ఓకే. మరి కోడెల గారు అదృష్టం అలా ఉండి ఆయన 5 సార్లు గెలిచారేమో అనుకొని నేనైతే 5 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నాను. ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కులాలు, మతాలు, డబ్బు ఏం చూడరు ఎప్పుడు. ఓటర్లు చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ప్రభుత్వం అందిస్తుంది. వాళ్ళు నాయకుడి మీద నమ్మకం ఏర్పరచాలి. మనం ఆ నమ్మకం తయారు చేయడానికి నేను 5 ఏళ్ళు కష్టపడ్డాను, ప్రజల్లో ఉన్నాను, ప్రజల సమస్యల కోసం పోరాడాను, పోలీస్ కేసుల కోసం వాళ్ళకి అండగా ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి అండగా ఉండటం జరిగింది. ప్రజలు నన్ను నమ్మారు. ఇక్కడ కులం అనేది ప్రసక్తి లేదు. అంటే ఇంతకుముందు ఒక రెడ్లో సామాజిక వర్గం, ఒక చౌదరీసో ఇట్లా ఇక్కడ పోటీ చేయాలి అనుకునేవాళ్ళు. అంటే డాక్టర్ కోడెల గారు నిజంగా అయితే ఆయన ప్రజల మనిషి. ఆయన్ని పార్టీకి తర్వాత కులానికి అతీతంగా ఆయన గెలిపించారు. అదే కోవలో మనం కూడా 5 ఏళ్ళు కష్టపడ్డాము. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలవాలి, ప్రజల మద్దతు తీసుకుందాము, ప్రజలు మనం నమ్మి అరవింద్ బాబుని గెలిపించాలనే ఆలోచన వాళ్ళలో రేకెత్తించాలి. ఈ ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా జనసేన అందరూ, బీజేపీ అందరూ అండగా రావడం జరిగింది. నేనైతే 5 ఏళ్ళు కూడా ఒంటరి పోరాటం చేశాను, ధైర్యంగా ఎదుర్కొన్నాను, కష్టాన్ని నమ్ముకున్నాను. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతు సోదరులు నమ్ముకున్నాను. అరవింద్ బాబు అంటే అందరి వాడిని ఒక ఆలోచన రేకెత్తిచ్చాను. ఒక దళిత బిడ్డగా అరవింద్ బాబుని గెలిపించాలి, ఒక మైనార్టీ సోదరుడిగా అరవింద్ బాబుని గెలిపించాలనేది ఆలోచన ప్రజల్లో కలగజేశాను.